పొలాలు ఎండిపోతున్నాయి. కళ్ల ముందే పంట ఎండిపోతుంటే రైతు కడుపు మండుతోంది. సాగునీరు అందించాల్సిన సర్కార్ పట్టించుకోకుంటే అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. నల్గొండ జిల్లా మునుగోడు రైతుల కష్టాలపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలో సాగునీటి కష్టాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. కళ్ల ముందే పంట ఎండిపోతుంటే ఏం చెయ్యాలో తెలియక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. సాగునీరందక వరి పొలాలు బీడువారడంతో రైతులు తమ ఆశలను వదులుకొని ఎండిన పంటను పశువుల మేతగా వదిలేస్తున్నారు. మునుగోడు మండలంలోని కల్వలపల్లి, పులిపలుపుల, ఊకొండి, గూడాపూర్ వంటి సుమారు 10 గ్రామాలలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. దాదాపు 1200 ఎకరాల్లో సాగైన వరి పంట నీరు లేక నిలువున ఎండిపోయింది. భూగర్భ జలాలు అడుగంటి బోర్ల నుంచి చుక్క నీరు రాకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొందరు రైతులు అప్పులు చేసి మరీ వాటర్ ట్యాంకర్ల ద్వారా వేల రూపాయలు ఖర్చు చేస్తూ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సామాన్య రైతులకు ఇది తలకు మించిన భారంగా మారింది. పండించిన పంట మా కడుపు నింపుతుందనుకుంటే ఇప్పుడు పశువుల కడుపు నింపడానికి పనికొస్తోంది అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఉదయ సముద్రం కాల్వ ద్వారా ఎండిపోతున్న పొలాలకు సాగునీరు విడుదల చేయాలని కోరుతున్నారు. కాలువలు లేని కారణంగా మరి ఊట లేదు, తర్వాత కాలువలు లేవు కాబట్టి మరి రైతులు వేసినటువంటి పంటలు దాదాపుగా ఈ 2 గ్రామాలకు సంబంధించి ఒక 500-600 ఎకరాలు ఎండిపోవడం జరిగింది. దాదాపుగా ఒక 3000 ఎకరాలు మరి 2 గ్రామాలల్లో రైతులు నాటు వేయడం జరిగింది. మరి ముఖ్యంగా సెవెనార్ కాలువ, మరి అదేవిధంగా ఉరుమట్ల నుంచి వచ్చేటువంటి ఎలుకట్ట మీదకి వచ్చేటువంటి కాలువ ద్వారా వచ్చినట్టయితే ఈ 2 గ్రామాలకు సంబంధించినటువంటి లింకు చెరువులు మరి నిండినట్టయితే ఈ గ్రామాలలో మరి రైతులు సస్యశ్యామలంగా ఉండడం జరుగుతుంది. వేసిన పంటలు కూడా సస్యశ్యామలంగా పెరిగి మరి మనం ఇతరులకు కూడా ఆహార ధాన్యాలు అందించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఏదైతే రైతులు నష్టపోయారో మరి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, మరి అదేవిధంగా వెంబటే ఈ కాలువలని పూర్తి చేయాలని, మరి రైతులు కూడా దాదాపుగా ఈ గ్రామం నుంచి 36 ఎకరాలు మరి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా పులిపల్వ గ్రామానికి సంబంధించినటువంటి రైతులు కూడా ల్యాండ్ ఎక్విజిషన్కు భూములు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా డబ్బులు వచ్చినాయి. మరి ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేయడం వలన మరి కాలువలు కాలేకపోయినాయి. మరి రైతులు వేసుకున్నటువంటి పంటలు ఎండిపోతూ ఉన్నాయి. మాకున్న 6 ఎకరాల భూమి, 6 ఎకరాల భూమికి నాటేసుకున్నాం, వరి నాటేసినాము. నాటేసి మా ఉత్తర కార్తీ సాత్ కార్తీలో పోసి పెట్టినాం. అప్పటికి కూడా నీళ్ళు పోతాయనే ఉద్దేశంతో వాళ్ళు ఆడంగా జాలు కాలువ ఇడుస్తామన్నారు, అదన్నారు ఏదన్నారు, అవి రాలే ఇవి రాలే. ఉన్న 4 ఎకరాలు ఎండిపోయింది సార్. మాకు 7R కాలువ వస్తే 1 ఎకరం కూడా ఎండిపోకుండా బాగుంటుంది. 7R కాలువ రావాలి, మాకు నష్టపరిహారం రావాలి. 7R కాలువ వచ్చినట్టయితే మాకు 1 ఎకరం కూడా ఎండిపోకుండా మంచిగా పంటలు పంటాయి సార్. రైతులు గత 2.5 ఏళ్లుగా సాగునీటి ఎద్దడితో నష్టపోతున్నారని, తమకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందించాలని వాపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారు ఈ సమస్యపై తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉదయ సముద్రం ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేసి మునుగోడు అన్నదాతలను ఆదుకుంటుందో లేదో చూడాలి. ఇక్కడ 4 ఎకరాల పొలం నాటు పెట్టండి. నాటు పెడితే అక్కడ సరళ నీళ్ళు ఉన్నాయని ఆశతోటి నాటు పెట్టినాం. ఆ నీళ్లు రాకుండా చేసారు. నీళ్ళు రాకుండా చేశాక ఉన్న కాడికి అంతా ఎండిపోయింది. 2 ఎకరాలు ఎండిపోయింది, 2 ఎకరాలు తక్కువనే పారింది. మందులకు లేక నానా తిప్పలైంది. ఎక్కడెక్కడ ఆన్లైన్లో చేయాలంటే మాకు ఆన్లైన్లో చేయరాదు. మాకు ఇన్ని బాధలు అయినాయి. ఎక్కడెక్కడో కట్టంగూరు నగరకాల్లో వేస్తే ఆడిపోయి ఎత్తుకొస్తే డబల్ కిరాయిలు, కొనదానికంటే ఎక్కువ కిరాయిలు అయిపోయినాయి.